ఓం నారాయణ ఆదినారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జన్మ తరింప చేసుకున్న సేవకులు భక్తులు అందరూ ధన్యజీవులే. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు వారికి కలిగిన దివ్యానుభవములన్నీ అనంతమైనవి, వాచా చెప్పలేనివి. అలాంటి అనుభవం ఒకటి ఇప్పుడు స్మరించుకుందాం. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు శిష్యులను సిద్ధలయ్య కొండకు తీసుకొని వెళ్ళమన్నారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నడవలేరు, డోలీలో తీసుకొని వెళ్ళాలి. డోలీ అంటే ఒక దుప్పటిని ఊయలుగా కర్రకు కట్టి రెండు ప్రక్కల ఇద్దరు శిష్యులు పట్టుకోవాలి. ఇద్దరు ఒకేసారి నడవాలి. కానీ సిద్ధలయ్య కొండకు వెళ్ళే మార్గం డోలీకి అనువుగా ఉండదు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి శిష్యుడు కోటితీర్థం గోపాలయ్య స్వామి వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తన భుజం పైన కూర్చుండబెట్టుకొని ఆంజనేయ స్వామి వారు శ్రీరామ లక్ష్మణ స్వామి వారిని మోసినట్లుగా మోసి కొండపైకి చేర్చారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, మూరకు 3000 రాసుకోవయ్యా అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు. అంటే శ్రీ గోపాలయ్య స్వామివారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని మోసిన ప్రతి మూరెడు దూరానికి అపారమైన పుణ్యం జమ చేయబడిందని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి భావం. ఓం నారాయణ ఆది నారాయణ.